హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా జావాలో 350 గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది చూసుకుంటే క్లాసిక్ లుక్లో లేదంటే రెట్రో లుక్లో ఉండే వెహికల్ అనమాట. సో దీంట్లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఇది పూర్తిగా రెట్రో లుక్లో ఉంటుంది. సో ఇలాంటి లుక్ అయితే చూడొచ్చు. సో ఎవరైతే రెట్రో లుక్ని ఇష్టపడతారో సో వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చే వెహికల్ అనమాట. సో దీనిలో డిజైన్ పరంగా మనకి ఈ రౌండ్ షేప్లో ఉండే ఈ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో దీనిపైన ఏంటంటే క్రోమియం ఫినిషింగ్తో ఉండే కవర్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్తో అయితే ఇస్తారనమాట. సో దీనిలో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ చూసుకుంటే ఇవి బల్బ్తో వస్తాయి. సో ఫ్రంట్ నుండి దీని లుక్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఇది ఎక్కువగా క్రోమియం ఫినిషింగ్తో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇలా మనకైతే ఈ లుక్ అంతా చూడొచ్చు. సో ఈ ట్యాంక్ చూసుకుంటే ఇది పైనుండి చూసుకున్నప్పుడు కొంచెం టియర్ డ్రాప్ డిజైన్లో అయితే మనకు కనిపిస్తుంది. సో దీనిపైన ఏంటంటే సో ఇలాంటి బ్రాడ్గా ఉండే ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. దీనిపైన సిన్స్ 1929 చెప్పి మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అంటే కొంచెం ముందు చూసుకుంటే ఈ మెయిన్ ఈ వైజర్ అంతా కూడా మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈ మీటర్ అనేది మనకి ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది. సో ఈ స్పీడో మీటర్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఈ మిడిల్లో వచ్చేసి క్లాక్ చూపించే విధంగా అయితే చిన్న డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో ఇంకా దీని కింద చూసుకుంటే ఈ జావా స్టిక్కర్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్లో ఈ ఫ్యూయల్ ఇండికేటర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఈ రౌండ్ షేప్లో ఉండే స్పీడో మీటర్ మనకు కనిపిస్తుంది అనమాట. హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో దీంట్లో ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచర్ అయితే ఉంటుంది. కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది. దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకొంచెం ముందు చూసుకుంటే ఇక్కడ మనకు పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇది హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇవ్వడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఈ బటన్స్ మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయి. సో ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి 4 బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది పైన బటన్ ఏంటంటే మనం ట్రిప్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే సెట్ చేసుకోవడానికి అయితే ఇది పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే ఇది ఇంజన్ కిల్ స్విచ్ అనమాట. అంటే ఇంజన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది. సో ఇది కింద చూసుకుంటే హజార్డ్ స్విచ్ అనమాట. అంటే ఆల్ లైట్స్ అన్ని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఇదైతే పనిచేస్తుంది. సో దీని కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ని స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ 4 బటన్స్ రైట్ సైడ్ థ్రోటిల్కి అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇంకా మనం ఈ డిజైన్ పరంగా సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్ అంతా కూడా చాలా స్టైలిష్గా క్రోమియం ఫినిషింగ్తో ఉంటుంది. ఈ మిడిల్లో ఈ జావా అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ అయితే మనకు చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే హెవీగా కనిపించే ఇంజన్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే
నార్మల్గా ఈ వైజర్ కాకుండా సో ఇక్కడ సైడ్లో అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ ఈ ఇగ్నిషన్ అయితే చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే కీ ఇన్సర్ట్ చేసి మనం ఆన్ ఆఫ్ చేసి లాక్ చేసే విధంగా దీంట్లో ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఈ రేడియేటర్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇది ఆయిల్ కూల్ ఇంజన్ కాబట్టి సో ఈ రేడియేటర్ ద్వారా ఇంజన్ కూల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే సో ఈ ఇంజన్ అంతా కూడా మనకి ఇలా చాలా హెవీగా కనిపిస్తుంది, క్రోమియం ఫినిషింగ్తో ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే మనకి ఇలా చిన్న టూల్ కిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ సీట్ చూసుకుంటే రెట్రో డిజైన్లో ఉండి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దీని బ్యాక్ సైడ్లో ఈ జావా ఈ లోగో కూడా మనం అయితే చూడవచ్చు సీట్ పైన కూడా. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే సో ఈ బ్యాక్ సైడ్ నుంచి దీని లుక్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది, కంప్లీట్లీ రెట్రో లుక్లో అయితే ఉంటుందన్నమాట. సో రెట్రో డిజైన్ ఎవరైతే ఇష్టపడతారో సో వాళ్ళకి నచ్చే విధంగా సో ఈ డిజైన్ అయితే ఉంటుంది. రేర్లో మనకు టెయిల్ ల్యాంప్ అనేది ఇలా అయితే చూడొచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్కి 2 సైడ్స్లో చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మన బల్బ్తో అయితే వస్తాయన్నమాట. సో ఇలా మనకు దీని లుక్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి మనకు హాలోజన్ బల్బ్తో కూడిన హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది ఓవల్ షేప్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఈ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనం ఈ లుక్ అంతా చూడొచ్చు, చాలా స్టైలిష్గా అయితే చాలా గ్రాండ్ లుక్ని అయితే ఇది ఇస్తుంది అనమాట. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన మనకు జావా 3D ఎంబ్లంలో ఉండే స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా లోగో అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకు ఈ రౌండ్ షేప్లో ఉండే స్పీడోమీటర్ కనిపిస్తుంది. సో ఈ స్పీడోమీటర్లో చూసుకుంటే మనకు చాలా ఇండికేటర్స్ కనిపిస్తాయి. సో ఇది స్పీడోమీటర్ ఉంటుంది. సో అదేవిధంగా దీనిలో ట్రిప్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది. సో ఇవే కాకుండా ఇక్కడ మనకి ABS ఫీచర్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ చూడొచ్చు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్ చూడొచ్చు, అదేవిధంగా ఫ్యూయల్ ఇండికేటర్ చూడొచ్చు, హై బీమ్ లో బీమ్ చూడొచ్చు, ఈ బ్యాటరీ ఎంత ఉంది అనేది కూడా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా ఇండికేటర్స్ అనేది మనకి ఈ చిన్న డిస్ప్లేలో కనిపిస్తాయి అనమాట. సో దీనిలో పైన చూసుకుంటే మనకు ఈ ట్రిప్స్ సెట్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఈ అన్లాగ్ మీటర్లో పైన చిన్న డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే సైడ్ స్టాండ్ మనకు ఇండికేటర్ చూపిస్తుంది, అదేవిధంగా ట్రిప్స్ కూడా మనకైతే దీనిలో సెట్ చేసుకోవడానికి ట్రిప్ A ట్రిప్ B ఇలా అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని కూడా మనకు ఈ ఓవల్ షేప్లో అంటే రౌండ్ షేప్లో ఉండే డిస్ప్లేలో మనకు కనిపిస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకు ఈ సీట్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. సో రైడర్ ఫ్రెండ్లీ సీట్ అనమాట. సో చాలా కుషనబుల్గా ఉంటుంది, లాంగ్ రైడ్స్కి కంఫర్ట్గా ఉండే విధంగా సీట్ డిజైన్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి ఇగ్నిషన్ అనేది రైట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ ఈ పక్కనైతే ఫ్యూయల్ ట్యాంక్ కింద కనిపిస్తుంది. సో ఇలాంటి ఇగ్నిషన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది ఆయిల్ కూల్ ఇంజన్ కాబట్టి ఈ రేడియేటర్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దీని ద్వారా ఈ ఇంజన్ అనేది కూల్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎగ్జాస్ట్ వచ్చేసి మనకు 2 ఎగ్జాస్ట్లు అయితే కనిపిస్తాయి. సో ఇలా రైట్ సైడ్ లో ఒక ఎగ్జాస్ట్ ఉంటుంది, ఇలా లెఫ్ట్ సైడ్ లో కూడా ఇంకొక ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ డిస్క్ బ్రేక్ అనేది మనకు చాలా హెవీగా అయితే కనిపిస్తుంది. సో ఇది ABS అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ ఇలా స్పోక్ వీల్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా స్టైలిష్ లుక్ లో ఉండే ఈ స్పోక్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా లాంగర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి ఇలా ఈ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 334cc కెపాసిటీ ఇంజన్ అనమాట. సో చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది, బట్ ఇది 334cc ఇంజన్. సో ఇంజన్ చూసుకుంటే ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. అంటే లిక్విడ్ ద్వారా అయితే మనకు కూల్ అవుతుంది, అదేవిధంగా బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా కూడా అయితే కూల్ అయితే అవుతుంది అనమాట. సో దీని మాక్సిమం పవర్ చూసుకుంటే ఇది 22.57 PS పవర్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. ఇది టార్క్ చూసుకుంటే 28.1 Nm టార్క్ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని అయితే పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఈ ఇంజన్లోకి ఫ్యూయల్ డైరెక్ట్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా అయితే పంప్ అవుతుంది అనమాట. దీని కంప్రెషన్ రేషియో చూసుకుంటే ఇది 9.5:1 అనమాట. అంటే సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ వచ్చేటప్పుడు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో ఎంత రేషియోలో ఈ ఫ్యూయల్తో పాటు ఎయిర్ వస్తుందని చెప్పి ఈ కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట. ఈ ఇంజన్ లో బోర్ చూసుకుంటే 81 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసుకుంటే 65 mm స్ట్రోక్ అయితే ఇంజన్ లో ఉంటుంది. సో దీనిలో ఎగ్జాస్ట్ వచ్చేసి 2 ఎగ్జాస్ట్ ట్విన్ ఎగ్జాస్ట్ అని పిలుస్తారు. 2 ఎగ్జాస్ట్లు అయితే వస్తాయి. సో ఇలా రైట్ సైడ్ అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ 2 ఎగ్జాస్ట్లు అయితే ఈ వెహికల్లో ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని వెయిట్ వచ్చేసి
ఇది 184 kgs ఉంటుంది, అంటే 184 kgs అయితే ఇస్తారు. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 13.2 లీటర్స్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ అయితే దీనిలో ఇచ్చారన్నమాట. సో దీన్ని మనం ఫుల్ ట్యాంక్ చేయాలంటే 13.2 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీనిలో నింపాల్సి ఉంటుంది అనమాట. సో దీనిలో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 790 mm ఉంటుంది. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా సీట్ హైట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అనేది పిలుస్తారు. ఇది 1449 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. అంటే వీల్ బేస్ చాలా హైగా ఉంటుంది. సో ఇలా హైగా వీల్ బేస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు రోడ్ గ్రిప్ చాలా ఎక్కువ కంఫర్ట్ గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వీల్ బేస్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గేర్స్ గురించి చూసుకుంటే దీనిలో 6 స్పీడ్ గేర్ రాడ్ ఉంటుంది. సో ఇలా గేర్ రాడ్ అయితే మనం చూడొచ్చు, మోనో గేర్ రాడ్ ఉంటుంది. సో దీనిలో గేర్స్ వచ్చేసి 6 గేర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్రేమ్ చూసుకుంటే ఫ్రేమ్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో ఇలా ఈ ఫ్రేమ్ డిజైన్ పైనే, అంటే ఫ్రేమ్ పైనే ఈ వెహికల్ డిజైన్ అంతా కూడా డిపెండ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో చాలా లాంగర్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో 35 mm ట్రావెల్ అయితే ఉంటుంది. సో ఇలా సస్పెన్షన్ అయితే చూడొచ్చు. చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సస్పెన్షన్స్ ఇస్తాయి. ఫ్రెండ్స్ రేర్లో సస్పెన్షన్ చూసుకుంటే దీన్ని ట్విన్ షాక్ అబ్జార్బ్స్ అని పిలుస్తారు అనమాట. సో దీంట్లో ఏంటంటే గ్యాస్ ఫిల్స్ ఎమల్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా 2 సస్పెన్షన్స్ ట్విన్ షాక్ అబ్జార్బ్స్ అయితే ఉంటాయన్నమాట. 2 సస్పెన్షన్స్ 2 సైడ్స్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ రేర్ సస్పెన్షన్లో మన సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రీలోడెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఈ అడ్జస్ట్మెంట్స్ బట్టి మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ 2 సైడ్స్లో అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇది ఫ్లోటింగ్ క్యాలిపర్ని అయితే కలిగి ఉంటుంది అనమాట. సో ఇలా మనం డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. సో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది 280 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇలా చూడడానికి కొంచెం హెవీగా అయితే మనకు అనిపిస్తుంది డిస్క్ బ్రేక్. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో కూడా మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీని సైజ్ చూసుకుంటే 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఇస్తానమాట. సో ఫ్రంట్ అండ్ రేర్ రెండు డిస్క్ బ్రేక్స్ ABSని అయితే సపోర్ట్ చేస్తానమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ఈ ట్యూబ్ టైప్ టైర్స్ అయితే కలిగి ఉంటాయన్నమాట. సో దీనిలో స్పోక్ వీల్స్ అయితే వస్తాయి. సో ఇలా ఈ రిమ్స్ అయితే చూడవచ్చు, స్పోక్స్ ఉంటాయి. ఈ టైర్ సైజ్ చూసుకుంటే ఇది 100/90 సైజులో టైర్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి టైర్ అండ్ వీల్ అయితే చూడవచ్చు ఫ్రంట్లో. ఫ్రెండ్స్ రేర్లో టైర్ చూసుకుంటే ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు చాలా వైడ్ టైర్ ఉంటుంది. ఈ టైర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఇస్తారనమాట. సో దీని సైజ్ చూసుకుంటే ఇది 130/80 సైజులో ఉండే టైర్ అనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో వీల్ సైజ్ చూసుకుంటే ఈ 17 inches వీల్ సైజ్ ఉంటుంది. ఈ స్పోక్ వీల్సే ఇస్తారు. రేర్ టైర్ కూడా ట్యూబ్ టైప్ టైరే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ రేర్లో ఉన్న టైర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ జావా 350లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు సింగిల్ వేరియంటే ఉంటుంది, బట్ 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఆరెంజ్. సో ఇది కాకుండా బ్లాక్ కలర్లో ఒక వెహికల్ ఉంటుంది, మెరూన్ కలర్లో కూడా ఇంకొక వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్లో, అంటే ప్రజెంట్ నేను వీడియో వచ్చేసి నేను కరీంనగర్లో ఉన్న జావా SD షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,17,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో పర్టికులర్ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,80,000 చేంజ్ అయితే ఆల్ యాక్సెసరీస్ కలుపుకొని అయితే దీని ప్రైస్ ఉంటుందన్నమాట. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది ఎవరైతే రైడింగ్ పైన ప్యాషన్ ఉంటుందో సో అలా ప్యాషన్ కోసం తీసుకునే వెహికల్. సో దీంట్లో మనం మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 40 kmpl మైలేజ్ అనమాట. సో మనం నడిపే వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి, రోడ్ కండిషన్స్ బట్టి మనకు 35 to 40 kmpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ జావా 350 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కానీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.